ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి సామెతలు 11వ అధ్యాయంలో ఉన్న కొన్ని సత్యాలను సంపూర్ణంగా మేము ధ్యానిస్తుండగా నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశము సామెతల గ్రంథం 11వ అధ్యాయము. మరి ఇంచుమించు దాంట్లో ఉన్న 31 అధ్యాయాలు ఉన్నాయి, 31 వచనాలు ఉన్నాయండి. మరి కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాము. అలాగే దేవుని చిత్తమైతే సమయం ఉంటే ప్రాబ్స్ సామెతలు 31లో ఉన్న కొన్ని వచనాలు, కొన్ని సత్యాలు మనం ధ్యానించబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సామెతల గురించి 2 మాటలు ముందుగా చెప్తానండి. ఏంటంటే ఈ సామెతలు ఎవరు రాశారు అనే దాని మీద మనకి తెలుసు. సొలొమోన్ రాసి ఉన్నాడు అని అనుకుంటాము. ఇంకా కొంతమంది కూడా రాశారు. సరే, ఏదేమైనా కానీ ఈ సొలొమోన్కి నా కుమారుడా అని చెప్పేసి ప్రస్తావిస్తూ రాసింది మాత్రం బెత్షెబా, దావీదు యొక్క భార్య, మరి సొలొమోన్ గారి తల్లి. మరి కొన్ని అధ్యాయాలు క్లియర్గా రాసినట్టుగా మనకు తెలుసు. అయితే ఈ బైబిల్లో చదువుతున్న మీరు ప్రాబ్స్ చదువుతారో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా నెగ్లెక్ట్ చేశానండి. ఒకప్పుడు చాలా చదివేదాన్ని ప్రాబ్స్ని, సామెతల్ని. మధ్యలో నేను ధ్యానించడం మానేశాను, తెలియకుండా, అనుకోని రీతిగా. చదవకూడదని కాదు, దానివల్ల నేను కొంచెం తప్పిపోయానండి. అంటే నా మనస్తత్వంలో కొంచెం మార్పులు వచ్చాయి. అంటే నేను నేర్చుకున్నాను. అంటే మొన్న మళ్ళీ ఈ అధ్యాయం చదివినప్పుడు నా కళ్ళకి కనువిప్పు వచ్చింది. అవును, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ మరి సరి చేసుకోవాలని నాకు అర్థమైంది. అంటే నేనేమంటున్నానంటే, గతంలో కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్ అనేది 2 అంచెల కట్కము, వాక్యం అనే అర్థము. మనం సరి చేసుకోవడానికి పనికొస్తుంది. అన్నిటికంటే మించి ఈ ప్రాబ్స్ సామెతలు అనే గ్రంథం 31 అధ్యాయాలు ఉన్నాయండి. వీలైతే మీకు సమయం ఉంటే, మీరు చదువు వచ్చిన వాళ్ళైతే 100% ట్రై చేయండి. రోజుకొక అధ్యాయం, ఎన్ని వచనాలు ఉన్నాను, రోజుకొక అధ్యాయం చొప్పున చదివిన నెలకి 31 అధ్యాయాలు మనం కంప్లీట్ చేయొచ్చు. ప్రతి నెల కనీసం ఒక 3-4 నెలలు అలా చదివి చూడండి. మీలో ఎంతో మార్పు వస్తుంది. ఒకప్పుడు నేను అలా చేశాను, మధ్యలో మిస్ అయ్యాను, కొంచెం త్రొట్టిల్లాను. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ సరి చేసుకోవడానికి నేను తీసుకున్న తీర్మానాన్ని మీకు ఒక ఆలోచనగా, ఒక ఐడియాగా మేస్తున్నాను. ఎందుకంటే నేను పొందుకుంది మీరు కూడా పొందుకోవాలని నా ఆశ, తప్ప ఇంకొకటి లేదు. సో దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇది సామెతలు అనేది 100% వాక్యం అనే సత్యం. ఈ వాక్యం సత్యం మాత్రమే కాదు, కానీ మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పర్ఫెక్ట్గా అండి. ఒకే వచనం, ఒకవేళ ఒక అధ్యాయంలో ఒక వచనాన్ని తీసుకుంటాం అనుకో, ఆ వచనాన్ని A and Bగా, అంటే 2 భాగాలుగా విభజించబడి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరు ఇలా ఉంటారు, ఎవరు ఇలా ఉండరు అని ఎంత బాగా రాయబడింది అంటే చాలా బాగా రాయబడిన అధ్యాయాలు. దేవునికి మహిమ కలుగును కాక. సో అక్కడే అవునా, ఇలా ఉండకూడదా, మరి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి. నీతిమంతులు ఎలా ఉంటారు, భక్తిహీనులు ఎలా ఉంటారు అని చెప్పేసి మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఒక సరి అయిన పరీక్ష పేపర్. దేవునికి మహిమ కలుగును గాక. ఆన్సర్ షీట్ కూడా అదే అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దాంట్లో అన్నిటికంటే ప్రత్యేకమైన అధ్యాయము ప్రాబ్స్ 11, ప్రాబ్స్ 31 అని నేను నమ్ముతానండి. అంటే నాకు నా ప్రేరేపణలో, నా మట్టుకి 11వ అధ్యాయము అలాగే 31వ అధ్యాయం శ్రేష్టమైన అధ్యాయాలు. వేరైతేవి అప్పుడప్పుడన్నా చదువుతూ ఉండమని దేవుని పేరిట వేడుకుంటున్నాను. అయితే 11వ అధ్యాయంను మొట్టమొదటిగా ధ్యానిస్తూ ఉందామండి. సామెతలు 11వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతాను, మళ్ళీ తర్వాత ధ్యానించుకుందాము. మరి దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానముండును. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును, ద్రోహుల మూర్ఖత్వము వారిని పాడు చేయను. చూడండి, నేను చెప్పాను కదా, ఒకటి దగ్గర మంచి చెడు, ఒకటే వచనంలో 2 భాగాలుగా విభజించబడి. చూడండి, ఇక్కడ దొంగ త్రాసు యెహోవాకు హేయము. దొంగ త్రాసు అంటే ఏంటంటే తరాజండి. దేవుడు నిజంగా ఆయన తూలుతాడు, ప్రతి దాన్ని ఆయన కొలుస్తాడటండి. సో ఆ కొలిసినప్పుడు మనం నిలబడతామా లేదా అనేది మనకు తెలుసు. ఇక్కడ చూస్తే నువ్వు స్వార్థంగా ఉన్నావా, నిస్వార్థంగా ఉన్నావా అనేది కూడా ఇక్కడ పోల్చబడుతుంది. అయితే యథార్థవంతుల గురించి, మూర్ఖుల గురించి, భక్తిహీనుల గురించి, మరి
దేవుని అందు భయభక్తులు కలిగిన వాళ్ళ గురించి క్లియర్గా మాట్లాడుతుంది. నిజంగా ఈరోజు నువ్వు నీతిమంతుడివా కాదా, నువ్వు యథార్థవంతుడివా కాదా, నీలో మూర్ఖ స్వభావం ఉందా, పాపం ఉందా అనేది నువ్వు ఈరోజు పోల్చుకుంటుండగా, ఇదిగో దొంగ త్రాసు అంటే దేవునికి ఇష్టం లేదంట. కానీ సరైన బండ, సరైన త్రాసు అనేది మనకి మేలు. మనకు తెలుసు కదండి, ఇప్పుడైతే వెయింగ్ మెషిన్స్ వచ్చాయి. ఇప్పటికీ కొన్ని మార్కెట్లలో తారాజుతో చోకుతూ ఉంటారు. అయితే మళ్ళీ ఏం చేస్తారు, అది పెద్ద కాస్ట్లీగా ఉంటాయో ఉండో తెలియదు, మరి ఎందుకో తెలియదు, కానీ కొన్ని రాళ్ళని ఉల్ల పెట్టేసి వాటిని మరి వాళ్ళ బాట్లుగా అంటే వెయిట్ కోసం వాడతారు. 500 గ్రాముల కోసము 500 గ్రాముది వాడకుండా వాళ్ళు ఏం వాడతారంటే కొన్ని రాళ్ళు వాడతారు. మనం అదేంటి అది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే అమ్మ కరెక్ట్ ఉందా, మరి పక్క వాళ్ళ తారాజుని చూపించి వాళ్ళ 500 సమానం ఉంది, మరి అదే పెట్టుకోవచ్చు కదా అంటే అది నా దగ్గర లేదు అంటారు. ఎందుకుంటుందో మరి, రోజు వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇది నాకు అర్థం కాని విషయం. సరే, వాళ్ళకి అది కలిసి వస్తుందో, వాళ్ళు కావాలనే కొనుక్కోరో, ఏ బండి అయితే అనుకుంటారో మనకు తెలియదు, కానీ ఏదేమైనా వాళ్ళ స్తోమత మనకు తెలియదు. కానీ అది కానీ సరిగా లేకపోతే మనం కొనుక్కోవడానికి ఇష్టపడం. అలాంటిది దేవుడు మన జీవితంలో సరి అయినది లేకపోతే ఎలా ఇష్టపడతాడండి? ఆయనకి ఇష్టం లేదు. ఆయన బిడ్డలం, ఆయన వారసులం, ఆయన కోరుకున్న స్వాస్థ్యమే ఉన్నాం. ఆయనకు సంబంధించిన ఇప్పుడు నేను కొనుకొచ్చుకున్నది నాకు సరైన బండ లేకపోతే, వేటిది లేకపోతే నేను ఎందుకు తెచ్చుకోను. అది కరెక్ట్ ఉన్నా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలి. కొసరు అంటారు కదా, కొసరు కావాలి మనకి, అప్పుడే మనకి తృప్తి. ఇంకొక టమాటా, ఇంకొక ఉల్లిపాయ, ఇంకొకటి అని తీసుకొని వస్తాం. వాళ్ళు ఏమనరు పాపం, అవునా? మరి దేవుని రక్తం చేత కొనబడిన వారం కదండి. మరి ఆయన త్రాచులో మనల్ని జోకితే ఆయన రక్తానికి తగినట్టుగా మనం ఉన్నామా? ఇక్కడ అది కాదు, నిజమే, మనం మోసం చేయకూడదు, వేరే వాళ్ళని మోసం చేయకూడదు, సరైన జీతం ఇవ్వాలి, సరైన కొలత కొలవాలి, ఎవరిని ముంచకూడదు, మన వ్యాపారంలోనే కావచ్చు, మన పనుల్లో కావచ్చు, నమ్మకంగా ఉండాలి అనే మాటతోనే చెప్తున్నాను. కానీ ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో నేను మాట్లాడుతున్నానండి. మనము కూడా కరెక్ట్గా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, అంత మాత్రమే కాదు, సరైన గుండు ఆయనకి ఇష్టమైంది. అంటే మన జీవితంలో అన్నీ సరైన వాటిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అహంకారము వెంబడి అవమానం వచ్చునంట. ఎవరండి అహంకారులు? వీళ్ళేంటి వాళ్ళు నాకు చెప్పేది, నువ్వేంటి పెద్ద నాకు చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలా అనే స్వభావం కలిగిన వాళ్ళండి అహంకారులు. వాళ్ళకి ఏం వెంబడిస్తుందంట తెలుసా? అవమానం వస్తుందంట. అహంకారులకి అవమానం ఏంటి అంటనా? ఎందుకు? మరి గర్వం తర్వాత ఏమొస్తుంది? నాశనం వస్తుంది, మనకు తెలుసు కదా. గర్వం అహంకారం రెండు సేమ్ అండి, ఇంచుమించు. సో ఇక్కడ అవమానం వస్తుంది అంటే దేవుడు ఖచ్చితంగా అహంకారులను తృణీకరిస్తాడు, శిక్షిస్తాడు. అహంకారముతో మంచి కౌన్సిలింగ్ని నువ్వు కాదనుకున్నప్పుడు నీకు కీడు జరుగుతుంది. అప్పుడు నువ్వేంటి నాకు చెప్పేదని నీ ఇష్ట మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు, అహంకారంతో వెళ్ళినప్పుడు, మన ముఖ్యంగా అనుకోకుండా తెలియకుండా అమాయకత్వంతో వెళ్ళిపోతే దేవుడికి సహాయం చేసి కాపాడుతాడేమో. కానీ నువ్వు అహంకారంతో ఇతరులు మంచి చెప్పినప్పుడు, నీ తల్లిదండ్రులే కావచ్చు, సంఘ పెద్దలే కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే నీ తోటి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అరే అలా ఇళ్ళకు అంటే నువ్వేంటి నాకు చెప్పేదని మార్గంలో నువ్వు వెళ్తే ఖచ్చితంగా నీకు అవమానం వస్తుంది. ఎక్కడ తెలుసా? ఎవరైతే చెప్పారో వాళ్ళ ముందర నీకు అవమానం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముందర తలెత్తుకోలేకుండా నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అరే వాళ్ళు చెప్పినప్పుడు కనీసం నువ్వు ఒప్పుకుంటావా? ఆహాం ఏం చేస్తుందంటే కనీసం అయ్యో నువ్వు చెప్పినట్టు వింటే బాగుండేది, నా జీవితం ఇలా అయిపోయేది కాదు, నా వల్ల ఈ పొరపాటు జరిగేది కాదు, నువ్వు చెప్పినట్టు వినలేదని తగ్గించుకుంటారంటే అది కూడా కాదండి. తగ్గించుకుంటే ఏం కాదు, కానీ తగ్గించుకోరు. కానీ నీ మనసుకి ఎలా అయిపోతుందంటే అయ్యో వాళ్ళు చెప్పినప్పుడు వింటే అయిపోతుండే అని మనసులో అనుకుంటావు, నోటికి చెప్పలేవు. నీకు ఖచ్చితంగా అయ్యో నేను చెప్పినట్టు వినలేదని, వాళ్ళు మంచోళ్ళు అయితే పర్లేదు, కానీ చెడ్డోళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు వినలేదు కదా బాగా అయిందని చెప్పేసి నేను అవమాన పాలు చేస్తారు. సో ఒక్కొక్క వచనాన్ని ఇలా ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే మనం ఎలా ఉండాలో మనం నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత యథార్థత వారికి త్రోవ చూపునంట. యథార్థత వారికి త్రోవ చూపును, మార్గం చూపిస్తుంది. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినప్పుడు ఈ వాక్యంని, ఈ ధర్మశాస్త్రంను ధ్యానించుట మానొద్దు, బోధించుట మానొద్దు. ధ్యానించాలా బోధించాలా రెండు మానొద్దు. అది ఏం చేస్తుందంటే ఆ వాక్యము నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది, నీకు మార్గము చూపిస్తుంది అని చెప్పేసి అక్కడ దేవాది దేవుడు యెహోషువకి ఇస్తున్నాడు. మోజెస్ అనే నాయకుడు చనిపోయిన తర్వాత మరి నెక్స్ట్ తన ప్లేస్లో నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఎలా చేయగలను, నేను నడిపించగలనా ఇంత గొప్ప మహా సైన్యాన్ని అని తను మరి బలహీనపడుతున్న సమయంలో కావచ్చు బలపరచడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే,
ఒక్క నిమిషం అండి. మరి ఏమంటున్నాడంటే ఇదిగో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇంగ్లీష్లో మెడిటేట్ చేయమంటున్నాడు, ఇక్కడ బోధించమని. బోధ అంటే మళ్ళీ టీచింగ్, అండ్ టీచ్ చేయాలి, చెప్పాలి, ధ్యానించాలి, పలకాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్లును. దాని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్లును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. చక్కగా ప్రవర్తించదవు. చూసారా, ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తే, అంటే ధ్యానిస్తే, పాటిస్తే అంటే ధ్యానిస్తేనే పాటిస్తాం. అది మన అంతరంగంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనల్ని సరిచేస్తుంది. ఏదో చదువుతున్నానంటే కదా, జ్ఞానం సంపాదించుకోవడానికి బైబిల్ చదవకండి దయచేసి. బైబిల్ని జ్ఞానం సంపాదించడానికి చదివితే జ్ఞానంగానే ఆగిపోతుంది. నీకు తెలుస్తుంది అంత నాలెడ్జ్, కానీ హృదయానికి రావాలి. నీ హృదయం మార్పు కోరుకుంటున్నాడు, మనసును నూతనీకరించుకోవాలని చెప్తున్నాడు దేవుడు, కరెక్టే. అలాగే మారాల్సిందే మెయిన్ ఏంటంటే ఈ హృదయం. ఈ హృదయం మారాలి అంటే ఇది లైట్ అండి, ఇది స్విచ్ అండి. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగుగాక. స్విచ్ చేస్తే లైట్ వస్తుంది. కాబట్టి మన మనసును నూతనీకరించుకుంటే హృదయము మారగలదు, ఆటోమేటిక్గా మార్చదు. రిసీవింగ్లో మోడ్లో ఉంటాం. మనస్సు అనేది చాలా అవసరం. ఆ మనసును నూతనీకరించుకోవాలంటే కూడా వాక్యమే కావాలి. హృదయం మార్చబడాలంటే కూడా వాక్యమే కావాలి. కాబట్టి నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, బోధించుకుంటూ నువ్వు ఉన్న ఎడల, పాటించిన ఎడల, వాటిని అనుసరించిన ఎడల నీ మార్గము సరళంగా, అంటే మార్గము బాగుంటుంది. ఏదండి, యథార్థవంతుల మార్గము. నువ్వు యథార్థవంతుడు ఎప్పుడవుతావంటే దాన్ని పాటించినప్పుడు, దాని ప్రకారంగా వెళ్ళినప్పుడు. నువ్వు వింటావు కాబట్టి, పాటిస్తావు కాబట్టి నువ్వు యథార్థవంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా, దేవునికి ఇంపైన సువాసనగా నువ్వు ఉంటావని చెప్తున్నాడు. అయితే అక్కడ భక్తిహీనుడి విషయంలో ఏమవుతుందంటే, భక్తిహీనులంట భక్తిహీనత వల్లనే చెడిపోతారంట. వాళ్ళ యథార్థవంతుల యథార్థత మంచి మార్గంలో నడిపిస్తుందంట, వాళ్ళకి నాశనం అనేది ఉండదంట. కానీ భక్తిహీనుల మార్గం ఏమవుతుందంటే ఇంకా భక్తిహీనతలోనికి, నాశనంలోకి నడిపిస్తుందని చెప్పేసి అంటా ఉన్నాడు ఇక్కడ. తర్వాత మరి భక్తిహీనులు చూడండి, భక్తిహీనులు యథార్థవంతులు, భక్తిహీనులు యథార్థవంతులు చూడండి, లక్షణాలు పోలికలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మరొక్కసారి ఆలోచించేద్దామా, ఈ వాక్యం అనే అర్థం ద్వారా మరలా మనం పరీక్షించుకోవాలని ఉండాలి. గత వారం నుండి నేను ఇదే చెప్తా ఉన్నాను, మనము వాక్యం అనే అర్థంలో సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఈ ప్రత్యేకమైన రోజులలో మనం ఉంటుండగా దేవుడు మనకి సహాయం చేసేలాగా మనం జీవించాలి. ప్రత్యేకమైన దినాలంటే అంత్య దినంలో ఉన్నామండి. ప్రాముఖ్యంగా నువ్వు లెంట్ డేస్లో ఉన్నావా, లెంట్ డేస్ అయిపోయినా, ఇది కాదండి నేను చెప్పాలనుకుంటుంది. ఏంటంటే మనము చివరి దినాల్లో ఉన్నాము. మన గురి ఏంటంటే ఇదిగో దేవుని స్వరూపంలోకి మార్చబడడం, ఆయనకి ఇంపైన సువాసనగా జీవించడం. మనల్ని చూసినప్పుడు, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన ఒక చక్కటి చిరునవ్వు, ఇదిగో నా బిడ్డ అని మరి ఒక సంతోషకరమైన మాట. అవునండి, యోబు విషయంలో సాతాను దగ్గర దేవుడు చెప్పలేదు, ఇదిగో నా దాసుని చూసావా, నా యోబుని నువ్వు చూసావా అని ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు, సంతోషంగా సాక్ష్యం చెప్తున్నాడు. ఒకవేళ ఆ రీతిగా యోబులాగా దేవుడు మనల్ని చూసి కూడా సాక్ష్యం చెప్పే రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడైతే యోబు కోసం దేవుడు ఏం చేశాడో మనకు తెలియదు, కానీ మరి ఇక్కడైతే దేవాది దేవుడు మన కోసం రక్తం చెందించి మనల్ని మార్చడానికి తన స్వరూపం మనకిచ్చి, తన ఆత్మను మనకిచ్చి, మనకి సహాయకుడినిచ్చి, మనకి దూతలనిచ్చి. అవునండి, యథార్థవంతులు మాట్లాడితే చాలా నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడటండి. భక్తిహీనుల ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనలు ఆలకిస్తాడు, కానీ వారికి అంతం అనేది జవాబుకరంగా ఉండదు. అంటే వాళ్ళు ఏమైనా అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. భక్తిహీనుల ప్రార్థనలకు కూడా జవాబులు వస్తాయి, కానీ అది దీవెనకరమైన జవాబులుగా ఉండవు, శాశ్వతంగా ఉండవండి. అదైతే నేను గ్రహించాను, గమనించాను. ఒకప్పుడు నేను కూడా ఆలోచించి, ఏంటి ప్రభా, వాళ్ళంతా తప్పు చేసినా వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తున్నాయి, మేమేం తప్పు చేయకపోయినా ఎలా మా జీవితంలో జవాబులు రాలేకపోతున్నాయి, ఎక్కడ తప్పిపోతున్నాం అన్నప్పుడు యోబులాగా పరీక్షిస్తున్నావా ప్రభా అని చెప్పేసి సమర్పించుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమి ఉండదు. కానీ దేవుడా నువ్వు ఉన్నావా అని అంటే మాత్రం కాదండి. సరే, నేను సబ్జెక్ట్ నుండి డివేట్ అవుతున్నాను, అది కాదు. తర్వాత చూస్తే మరి 11వ వచనం అండి, సామెతలు 11వ అధ్యాయం 11వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట ఏముంటుందంటే, ఇదిగో చూడండి, యథార్థవంతులు దేవునికి మహిమ కలుగునుగా. 10-11 చదువుదామండి. నీతివంతుల వర్ధిల్లుట వలన పట్టణమునకు సంతోషము కలుగును, భక్తిహీనులు నశించినప్పుడు మరి ఆ ఉత్సాహం వస్తుందంట. భక్తిహీనుడు నశిస్తే మరి ఏమవుతుందట అండి, భక్తిహీనుడు నశిస్తే ఆ ఊర్లో సంతోషం వస్తుందంట, ఉత్సాహకరం వస్తుందంట. ఎందుకు, బాగా అయిపోయింది, వాడు నాశనం అయిపోయాడని సంతోషిస్తారంట. కానీ అదే నీతిమంతుడు వర్ధిల్లుట వలన పట్టణమునకు సంతోషం అంట. ఇదేంటండి, ఇక్కడ ఉత్సాహమే, అక్కడ సంతోషమే. మరి ఏంటి తేడా అంటే,
ఇది వాడు నాశనం అయిపోయాడని చెప్పేసి సంతోషము. ఇక్కడ నీతిమంతుల వలన పట్టణం అంటే నీ వలన కానీ నా వలన కానీ మన ఊరు, మన కుటుంబము, మన పల్లెకి పేరు వచ్చిందంటే అది ఆ ఊరికి ఎంతో ఘనతనిస్తుంది. అంత మాత్రమే కాదు, సంతోషాన్ని తీసుకొస్తుంది. నిజం చెప్పాలంటే మూర్ఖుడు చనిపోతే, భక్తిహీనుడు చనిపోతే దేవుడు సంతోషించాడండి, మనుషులు సంతోషిస్తారు. మనిషి స్వభావం అలా ఉంది కాబట్టి. సరే, ఏదైనాను యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు మరి కీర్తి కూడా కలగనని ఇక్కడ ఉంది. చూడండి, ఫస్ట్ మరి యథార్థవంతుల పేరు వలన, ప్రఖ్యాతల వలన, వర్ధిట వలన మరి అక్కడ ఉన్న పట్టణము సంతోషిస్తుంది. అంత మాత్రమే కాదు, కీర్తి కలుగుట వలన ఆ పట్టణానికి, అంటే వాళ్ళ వలన, ఆ యథార్థవంతుల వలన పట్టణానికి కూడా కీర్తి వస్తుంది అని చెప్పేసి. అవును కదండి. ఒకవేళ మన ఊరు నుండి ఎవరైనా క్రికెట్ ప్లేయర్ కానీ, లేకపోతే ఎవరో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, లేకపోతే నా ఊరు నుండి గొప్ప సేవకుడు అట్లా లేసాడనుకో, మా ఊరు పాస్టర్ అంటాం, లేకపోతే మా ఊరే ఈ ప్లేయర్ అని ఎంత గొప్పగా చెప్పుకుంటాం. అసలు ఆయన నీకు తెలుసా, తెలియదు, నీకు పరిచయసుడా కాదు, నీవు అసలు ఏమన్నా ఉందా కాదు, కానీ గొప్పగా ధైర్యంగా సంతోషంగా చెప్తాం. అదే సంతోషం అండి. కీర్తి కూడా రాదా, అసలు ఆ ఊరు అడగట్టును ఉండొచ్చు, కానీ కొంతమంది వలన మరి దేశంలోనే కావచ్చు, కొన్ని ఏరియాలో, కొన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా కావచ్చు, లేకపోతే కొన్ని ఏ రంగంలో నువ్వు ఉన్న రంగంలో నువ్వు అభివృద్ధి పొందుకుంటే ఆ అభివృద్ధిని బట్టి నీ ఊరుకి పేరు ఖచ్చితంగా వస్తుందని. అది బిజినెసే కావచ్చు, లేకపోతే ఏ పని కావచ్చు, ఆట పాటలే కావచ్చు, లేకపోతే సినిమా రంగమే కావచ్చు, అది ఏదైనా సరే. ఒకవేళ నువ్వు ఫేమస్ అయిపోతే నీతో పాటుగా నీ ఊరికి కీర్తి వస్తుంది, నీ ఊరికి పేరు వస్తుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా దేవుని బిడ్డలమైన మన ద్వారా ఎంత కీర్తి రావాలండి దేవుడికి, ఆ పట్టణానికి ఎంత ఉద్యమం రావాలండి. నిజంగా ప్రార్థన చేస్తున్నామా ఇదిగో మన ఊరు పరలోకపు జీవకు గ్రంథంలో రాయబడిందా, నా కుటుంబం పరలోకపు గ్రంథంలో రాయబడిందా అనేది మనం ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. మనం నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మన పట్టణాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. ఎలా అయితే అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేసినప్పుడు ఎట్లా కాపాడినాడో, మరి ఆ పట్టణాన్ని అయితే నాశనం చేశాడు, కానీ లోతుని కాపాడడానికి దేవుడైతే ప్రయాసపడ్డాడు. అది ఆ రీతిగా మనం ఖచ్చితంగా నిలబడవలసిన వారిగా ఉన్నాం. మనల్ని బట్టి మన ఊరు మంచిగా అవుతుంది. మనల్ని బట్టి మన ఊరికి పేరు రావాలి అనేది మన కోరిక కూడా ఉండాలండి. అది కూడా క్రీస్తుపురంగా మార్చబడాలని మన కోరిక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 13వ వచనం చూస్తే, కొండగాడే తిరుగులాడటం వలన మరి ఏమవుతుందంట, మరి అక్కడ ఏమొస్తుంది అనేది చూస్తే మరి వారి వలన ప్రాబ్లమ్సే వస్తాయని చెప్తున్నాడు. మరి అది ఇష్టం లేదండి, దేవుడికి ఇష్టం లేని క్రియలని చెప్తున్నాడు. తర్వాత నమ్మశక్యము కాని స్వభావము మరి వాడిని నాశనం చేస్తున్నట. ఇదిగోండి, మనము నమ్మకమైన వాడు ఉంటాడు, నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాను. ఇక్కడ మరి 13వ వచనంలో ఏమైనా కొండలాడవాడు అంటే మరి ఇతరుల మీద నిందలు చెప్పేవాడు, అటు ఇటు తిరుగులాడుతూ ఏం చేస్తారంటే ఇతరుల గుట్టును బయట పెడతాడంటే. గుట్టును ఏం చేస్తారు, ఇతరుల గుట్టును మరి మనం నమ్మకంగా వెళ్ళి ఇతరులకు చెప్పుకుంటామండి. ఆ చెప్పుకున్న వాళ్ళు ఏం చేస్తారు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. నమ్మకమైన వారైతేనే మనం చెప్పుకుంటాం కదా. ఫస్ట్ రహస్యం అనేదో, లేకపోతే మన బాధ అనేదో, లేకపోతే ఎవరికైనా తెలిస్తే ఏమన్నా అనుకుంటారు అనే తలంపులో మనం ఉన్నప్పుడు అది మనం అందరికీ చెప్పుకోమండి. ఎవరికి చెప్పుకుంటాం, బాగా నమ్మకమైన వాళ్ళకే మనం చెప్పుకుంటాం. మరి ఆ వాళ్ళు ఏంటంటే ఇంకొకరికి చెప్పరు అనే ఉద్దేశంతో వాళ్ళని నమ్మి మనం చెప్పినప్పుడు మరి అది అక్కడితో ఆగిపోతుంది. కానీ ఈ కొండములు ఆడేవాళ్ళు అంటే వాళ్ళు ఒకరి గురించి ఒకరు చెప్తూ మరి వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ రెండు నాలుకలు కలిగిన వాళ్ళు, ద్విమనస్సు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడిక్కడ చెప్తా ఉంటారండి. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మరి మనుషులకి నాశనం వస్తుంది, బాధ కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, నమ్మకమైన వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే అలాంటి స్వభావం నమ్మకమైన వాడు ఏం చేస్తాడు, మరి అతన్ని కడుపులో దాచిపెట్టుకుంటాడు. మరి అవసరమైతే తప్ప దాని గురించి మాట్లాడు. అది కూడా ఆలోచించి పర్మిషన్ తీసుకొని మాట్లాడడానికి ఇష్టపడతాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి వాళ్ళ పరువును తీయడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి స్వభావాలు మనలో ఉండాలండి. క్రైస్తవులు అంటే ఎలా అంటే క్రీస్తు స్వభావం కలిగిన వారంగా ఉండడమే నిజమైన క్రైస్తవ జీవితానికి పునాది అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రకంగా మనం ఎన్ని వచనాలు ధ్యానించుకున్నాను, మన జీవితంలో జ్ఞానం వస్తుంది, వివేచన వస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే సామెతల గ్రంథాన్ని మరి వీలైతే కనీసం రోజుకు ఒక్క అధ్యాయం చదివిన 31 రోజుల్లో నెలకు ఒక్కసారి చదవచ్చు. లేదా మీకు అంత కుదరలేదు అనుకుంటే కనీసం రోజుకి 3 వచనాలు చదవండి. సంవత్సరం లోపలన్నా కంప్లీట్ అయిపోతుంది. ఒక సంవత్సరంలో మీ ప్రాబ్లమ్స్ అంతా కూడా 31. రోజుకు 3 వచనాలు, అందులో ఉన్న మంచి చెడు అలా వస్తుంది కదా. అదిగో ఆ చెడు ఉంటే ఆ చెడుని తీసేసి ఆ మంచి అని చెప్పేసి 3 వచనాలలో ఉన్న ఆ మంచిని మనము ప్రతి దినము స్వీకరిస్తుంటే సంవత్సరం లోపల నీ ఆత్మ నిజంగా నూతనీకరించబడుతుంది, నీ ప్రాణం నూతనీకరించబడుతుందని ఈరోజు నేను సలహా ఇస్తున్నాను. దేవుని పేరిట దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మరి తర్వాత
ఇదే సామెతలో మరి చివరి అధ్యాయం కూడా ఒకసారి ధ్యానిద్దామండి. మరి నాకు చాలా ఇష్టమైన అధ్యాయాలు ఇవి 2 కాబట్టి ఈరోజు నేను ఎందుకు ఎన్నుకున్నాను అనేది నాకు రీజన్ తెలియదు, కానీ కావాలనే చెప్పాలని ప్రేరేపించబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 31వ అధ్యాయంలో చివరి మరి 10వ వచనం నుండి చివరి వరకు చూసినప్పుడు స్త్రీ గురించి పర్ఫెక్ట్గా రాయబడి ఉంటుందండి. అంటే స్త్రీ ఎలా ఉండాలి, తన ఒక గనురాలైన స్త్రీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. తర్వాత నేను మళ్ళీ జ్ఞాపకం వస్తుందండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ 11వ అధ్యాయం సామెతలు 11వ అధ్యాయంలో చూసినప్పుడు ఇంకా చక్కటి మాటలు 22వ అధ్యాయం వివేకము లేని సుందర స్త్రీ అంట, క్షమించండి, సుందర స్త్రీ పంది ముక్కుతో సమానం అంట. పందు ముక్కుకున్న ఆ ముక్కు పోగుతో సమానం అంటే బంగారపు కమ్ముతో సమానం అంట. అంటే మరి అలాంటి స్వభావం అనేది మనలో ఉండకూడదని చెప్తున్నారు. తర్వాత వెదజల్లి అభివృద్ధి పొందుకున్న వాళ్ళు అంటే అందరికీ ఇచ్చి దాన ధర్మాలు చేసి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమీ ఇవ్వకుండా బిగపట్టి కూడా మరి లేమిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. నీరు పోసిన వారికి నీరు పోయబడాలి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అన్ని అధ్యాయాలకు ఎలా ఈ సామెతలో ఈ అధ్యాయంలో చాలా గొప్ప సత్యాలు ఉన్నాయండి. మనం నేర్చుకోవాలి, మనం పాటించాలి. వీటిని బట్టి మనము దీవించబడాలని నేను ఆశపడి మరీ జ్ఞాపకంతో మరి చెప్తున్నానండి. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు మరి గాలిని స్వతంత్రించుకుంటాడంట. మరి గాలి స్వతంత్రించుకోవాలంటే గాలిని స్వతంత్రించుకోగలుగుతామా? స్వతంత్రించుకోలేము. కానీ అలా ఆ రీతిగా అది ఉండిపోతుంది, అది ఆగలేదు కాబట్టి మరి అక్కడ మరి ఏమంటున్నారంటే ఆ రీతిగా జీవితం ఉండిపోతుంది. కాబట్టి మనం మన వాళ్ళని బాధించకూడదని శ్రేష్టమైన పదాలు, శ్రేష్టమైన మాటలు మనము ఎక్కడెక్కడ మార్చుకోవాలో ఆ పదాలు ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగుగాక. అయితే మరొకసారి సామెతలు 31లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అక్కడ చూస్తే ఏంటంటే మరి పంది ముక్కుతో పోలుస్తున్నాడు. మరి మూర్ఖురాలైన స్త్రీ అంట. మరి అలా మూర్ఖత స్వభావంకి ఉండడం కన్నా గుణరాలైన స్త్రీ అని చెప్పేసి మనము ఇతరుల చేత చెప్పించుకుంటే ఎంత ధన్యత, మరి ఎంత నిజమే కదండి. ఎవరి మధ్యలో మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎవరైనా పొగిడితే మనకు చాలా సంతోషం వేస్తుంది. ఒకవేళ పొగడకపోతే సరే, పొగడకపోతే ఏం కాదు, పక్క వాళ్ళని పొగిడి మనల్ని పొగడకపోతే వచ్చేది ఏంటి తెలుసా? మూర్ఖపు స్వభావం వస్తుంది. వాళ్ళని బట్టి అవును నువ్వు కూడా పొగడు, వాళ్ళు కూడా మంచి చేశారు కదా, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఆ సంతోషం నువ్వు కూడా పాలు భాగస్తున్నాయి, అవును కదా అని చెప్పేసి నెక్స్ట్ టైం నువ్వు ప్రయత్నించు. అంతేకాని నువ్వు అసూయ పెట్టుకుంటే అది నిజంగా పంది ముక్కుకి పెట్టిన బంగారు కమ్మి లాంటి మూర్ఖపు స్వభావమే. ఎందుకంటే పంది అందంగా ఉండదు, ఆ అందంగా లేని దానికి ఏమి పెట్టినా వ్యర్థమే. నీలో మంచి స్వభావం లేకపోతే నేను ఎందుకు పొగడతారు అనేది ఈరోజు మీతో చెప్తున్నాను. ఆ స్వభావం అనేది మనం తెచ్చుకుంటే ఖచ్చితంగా మనం అడగనక్కర్లేదు, మనం అనుకోని రీతిగానే అభినందనలు పొగడతలు మనం పొందుకుంటాము. అది కేవలం మనుషుల కోసం కాదు, కానీ దేవుని మహిమార్థము, దేవుణ్ణి మహిమపరచడానికే ఈ సామెతలో ఈ చివరి అధ్యాయంలో మరి నేను నమ్ముతున్నాను. బెత్సెబా గారు రాసిన మాటలండి ఇవి. గుణవతైన భార్య దొరకడం అరుదు, అట్టిది ముత్యము కంటే కూడా శ్రేష్టమైన. చూసారా ఎంత భయంకరంగా పోల్చుకున్నాడండి. ఆ మొదటి వచనం 11వ వచనంకి ఈ వచనానికి ఎంత వ్యత్యాసం. ఇలా ఉండాలనుకుంటున్నావా, అలా ఉండాలనుకుంటున్నావా, నిర్ణయం నువ్వే తీసుకోవాల్సింది. ఆమె పెనిమిటి ఆమెను నమ్ముతాడంట. అంత మాత్రమే కాదు, అతని లాభ ప్రాప్తికి ఆమె వెనుకకి తిరగదంట. హల్లెలూయా. మరి ఇంకొక మాట ఉందండి, ఆమె తాను బ్రతుకు దినములని. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఆమె అంటే ఒక స్త్రీ తన బ్రతుకు దినములంతా కూడా తన భర్తకి ఎలాంటి కీడు రానివ్వకుండా చేస్తుందంట. హల్లెలూయా. అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. భార్యలారా, ఈరోజు దేవుని నామములో మిమ్మల్ని అడుగుతున్నాను, మీ వలన మీ భర్తలకి కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా? ప్రతిరోజు మనము ప్రశ్నించుకోవాల్సిన వారిగా ఉన్నాము. అవును, ఎంతోమంది భర్తలు మూర్ఖులు ఉన్నారు, కొడతారు, తాగుతారు. వాళ్ళే మీకు నష్టం తీసుకొస్తున్నారేమో, నేను కాదనట్లేదు. కానీ నీ వలన కీడు కలగచేస్తున్నావా? నీ తలంపులతో, నీ క్రియలతో, నీ ఆలోచనతో, నీ పరిస్థితిని బట్టి, అంటే నీ భర్తకి నువ్వు కీడు చేస్తున్నావంటే మరి భర్త అంటే భరించేవాడు, నిన్ను భరిస్తాడేమో తను, కానీ దేవుడైతే భరించడం. ఎందుకంటే నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు, ఆ భర్తకి శిరస్సు దేవుడే ఉన్నాడు. కాబట్టి నీ భర్తను నువ్వు అవమానిస్తే దేవుడిని నువ్వు అవమానిస్తున్నట్టే సమానం. కాబట్టి నీ భర్తకి నువ్వు కీడు చేస్తే దేవుడికి నువ్వు కీడు ఎంచినట్టే. కాబట్టి దయచేసి స్త్రీలారా, మీకు అన్యాయం జరిగినా సరే, మీకేమైనా సరే, నీ భర్తకి నువ్వు అన్యాయం చేయకూడదు. నీ భర్తకి నీ వలన కీడు రాకుండా కాపాడుకోవడం అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత వచనాల్లో మరొక గుణవంతురాలైన స్త్రీ ఏ రీతిగా ఉంటుంది, తన పనికత్తల్ని ఎలా చూసుకుంటుంది, తను ఎలా లోట్లు పాటలు లేకుండా చూస్తుంది, తన ఇంటిని ఎలా చక్క పెట్టుకుంటుంది, ఎలా ఉదయకాలం వేస్తుంది, తన భర్తని తనని
మరి ఊర్లో వాళ్ళు ఎలా పొగుడతారు అనే దాని గురించి ఒక్కొక్క వచనము ఒక మర్మముగా మరి ఒక ఆశీర్వాదంగా లెక్కించబడిందండి. ఈ వచనాలన్నీ కూడా మనం ధ్యానించుకుందాము. మరి దేవుని చిత్తమైతే ఇంకొక సమయం తీసుకుందాం. కానీ ఇప్పటికైతే ఈ వచనాలన్నింటిలో ఉన్న సత్యాలు మనము నిరంతరము ధ్యానించే వారిగా ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే మరి ఒకసారి మరి ఈ మనస్సు అనేది మారలేని పరిస్థితిలో మనం ఉంటే మనం చేయవలసిన వారిగా మనం ఏం చేయాలి అనేది చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే నిజంగా నీకు బాధ కలిగిందా, బైబిల్ తీసి చదవండి. వేదన కలిగిందా, బైబిల్ తీసి చదవండి. పరిగెత్తకండి మనుషుల దగ్గరికి పరిగెత్తారనుకోండి, నలుగురి మాటలు మంచివే కాదనట్లేదు. ఎవరు మన నాశనం కోసం ఎవరు చెప్పరు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న తలంపుని బట్టి, వారికున్న ఆలోచన బట్టి మంచి సలహాలు ఇవ్వాలనుకుంటారు. మంచిదే ఇస్తున్నాం అనుకుంటారండి. నిజం చెప్తున్నాను, నా వల్ల కూడా ఇలాంటి పొరపాట్లు ఎన్నో జరిగాయి. నేను కూడా మంచే చెప్తున్నాను కదా, సరైనదే చెప్తున్నాను కదా, వాక్యాన్ని బేస్ చేసుకునే చెప్తున్నాను కదా అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి కొంతమంది జీవితంలో అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి విను, నలుగురు ఏం చెప్తున్నారో విను. మంచి సుమా, మంచి వినండి, చెడు అని నేను చెప్పట్లేదు. లేకపోతే అంటే ఒకరిని పాడు చేయడానికి కుయుక్తితో కూడిన ప్రయాసలు, తలంపుల గురించి నేను చెప్పట్లేదు. కానీ మంచి సలహాలు, ఇది ఈ పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి సలహా, ఏం చేయాలనే మంచి సలహాల కోసం నువ్వు వెళ్ళినప్పుడు వారు చెప్పే సలహాలు నీకు నచ్చినాయా నచ్చలేదా తర్వాత విషయం. కానీ ఆలోచన చేసి దేవుడి దగ్గర పెట్టి, ప్రభా మరి దీని సంగతి ఏంటి అని ముందు దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకో. లేదా నీకు సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని బేస్ చేసుకో, వాక్యాన్ని ఎత్తిపట్టు, వాక్యాన్ని పట్టుకో. నీకు చదువు రాదా, ఇదిగో మాలాంటి వాళ్ళు చెప్పే మాటలు విను. దేవుడు నీతో మాట్లాడు. దేవా ఈరోజు ఈ సమయంలో ఇదిగో ఈ బిడ్డ వాక్యం వింటున్నా, ఈ తల్లి వాక్యం వింటున్నా, ఈ పాస్టర్ గారి వాక్యం వినబోతున్నాను, ఈ సమయంలో నాతో సూటిగా మాట్లాడు అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన చూచే దేవుడు అని చెప్పేసి మనకి తెలుసు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు. నీకు చదువు వచ్చినా రాకపోయినా నీకు సలహాలు ఇస్తాడు. నేను జ్ఞానం లేదని అనుకోకు, నాకు జ్ఞానం లేదు, నేను నాకు ఎవరు చెప్పాలా ఏంటి అనుకుంటే ఆయన దిగొచ్చి చెప్తాడు. ఆయన దిగొచ్చి చెప్తాడమ్మా. ఎంతో మందితో మాట్లాడుతున్న దేవుడు నీతో నాతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇదిగో చదువు వస్తే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడు. చదువు రాని ఎడల దేవుడికి నేను ఏ పని చేస్తే ఇష్టమో, ఏ పని చెయ్యకపోతే ఇష్టం లేదు అనే ఆలోచన చేసి ఆయనకి ఇష్టం లేని పనులని తృణీకరిస్తూ ఆయనకి ఇష్టమైన పనులను చేయడానికి పూనుకుంటే దేవుడే సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు, ఘనమైన పాత్రలుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో గుణవతిలాగా దేవుడు నిన్ను ముత్యము కంటే శ్రేష్టంగా పిలవబోతున్నాడు. అందరి బడి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈ సమయంలో ప్రభా మరొక్కసారి ఈ సామెతల గ్రంథం 11వ అధ్యాయము, అలాగే ప్రభా నా తండ్రి 31వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలని మేము ధ్యానించి క్లుప్తంగా మేము నేర్చుకుని ఉంటుండగా వాటన్నింటి పట్ల ప్రభా నాయన తండ్రి మీ ఆశ్చర్యమైన కార్యములు మా అంతరంగంలో జరిపించమని వేడుకుంటున్నాం. నిజమైన గొప్ప అద్భుతం అంటే నేను మా అంతరంగంలో మార్చబడ్డమయ్యా. ఆ అంతరంగాల్ని మార్చి నీ స్వరూపంలో మార్చబడ్డకు సహాయం చేయమని, ప్రతి స్త్రీకి ఆ కృపని, ప్రతి పురుషుడికి ఆ కృపని దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.